ప్రపంచాన్ని మార్చాలనే గొప్ప లక్ష్యం ఎప్పుడూ పెద్ద పనుల నుండి మొదలవ్వదు. ఒక చిన్న అడుగు మన జీవితంలో ఎంతో పెద్ద ప్రభావాన్ని సృష్టిస్తుంది. ఇది ధైర్యవంతుడైన బాలుడు మధు యొక్క స్ఫూర్తిదాయక కథ. మధు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే మార్గం అపరిశుభ్రతతో నిండి ఉండేది. స్థానిక పెద్దలు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతం చెత్తకు నిలయమైంది. ఒకరోజు మధు తల్లిని ప్రశ్నించాడు, అమ్మా, ఈ చెత్తను ఎవరు శుభ్రం చేయరా? తల్లి నవ్వి చెప్పింది, పెద్దలు పట్టించుకోకపోయినా మధు, నువ్వు ఈ పనిని మొదలుపెట్టు, ఆ తర్వాత నువ్వే చూడు ఏం జరుగుతుందో. ఆ తల్లి మాట మధుకు నిజమైన ప్రేరణ అయ్యింది. మరుసటి రోజు ఉదయాన్నే చిన్న చీపురు పట్టుకొని ఒంటరిగా ఆ రహదారిని శుభ్రం చేయడం ప్రారంభించాడు. ఒక్క పిల్లవాడు ఈ గ్రామాన్ని మార్చగలడా అని చూసిన వారంతా హేళన చేశారు. కానీ మధు ఆ విమర్శలను అస్సలు లెక్క చేయలేదు. అతని నిబద్ధత, నిరంతర ప్రయత్నం చూసి కొద్ది రోజుల్లోనే తోటి పిల్లలు, ఆ తర్వాత పెద్దలు కూడా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారు. కొంతకాలం గడిచేసరికి ఆ రహదారి పూర్తిగా పరిశుభ్రంగా అద్దంలా అందంగా మారిపోయింది. పత్రికలు ఈ కథను ప్రముఖంగా ప్రచురించాయి. ఒక చిన్న బాలుడు చూపిన చొరవ ఒక గ్రామం రూపాన్ని మార్చింది. ఈ కథ ద్వారా మనకు తెలిసే బోధన ఏంటంటే, మీరు వేయాలనుకుంటున్న ప్రతి చిన్న అడుగు రేపటి విజయానికి తొలి సోపానం అవుతుంది. కనుక ఇప్పుడే ప్రారంభించండి. ధైర్యం చేసి చిన్న అడుగు వేయండి. ఇలాంటి మంచి ప్రేరణాత్మక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.